अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तरक्की सिर्फ कांग्रेस पार्टी से ही मुमकिन, जैनत मंडल में प्रेशर कुकर तकसीम प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। अहदेदारों और अवामी नुमाइंदे तालमेल के साथ काम करते हुए सरकारी स्कीमों को अहल मुस्तफ़ीदीन तक पहुँचाए, ज़िला परिषद चेयरमैन जनार्दन राठौड़ का मशवरा। कोरोना वबा के दौर में अपनी जानों को ख़तरे में डालकर खिदमत अंजाम देने वाले आशा वर्कर्स के ताल्लुक़ से हुकूमत का रवैया ठीक नहीं, CITU ज़िला कायदीन ने की सख्त मज़म्मत। और अब खबरें तफसील से। KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वो आदिलाबाद के लोगों की खिदमत के लिए अमेरिका से आदिलाबाद आए हैं। इन्होंने वजाहत की कि वो अपनी फाउंडेशन की जानिब से आदिलाबाद के लोगों के लिए पहले ही कई खिदमती प्रोग्राम कर रहे हैं। आदिलाबाद की तरक्की इनका असल मकसद है। कंदी श्रीनिवास रेड्डी ने अपनी अहलिया साई मौना रेड्डी के हमरा जैनत मंडल मुस्तखर में श्री लक्ष्मी नारायण स्वामी मंदिर के अहाते में मुनक़िद कुकर तकसीम प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। क़ब्ल हज़ा कंदी श्रीनिवास रेड्डी जोड़े ने लक्ष्मी नारायण स्वामी मंदिर में खुसूसी पूजा की। इन्होंने रुकन असम्बली जोगू रामन्ना पर 15 साल से अवाम के लिए कुछ न करने पर सख्त तनकीद की। इन्होंने आइंदा इंतखाबात में कांग्रेस पार्टी को वोट देने और जोगू रामन्ना को शिकस्त देने की अपील की। इन्होंने कहा कि तरक्की सिर्फ कांग्रेस पार्टी से ही मुमकिन है। इन्होंने सोनिया गांधी की 6 जमानतों से अवाम को वाकिफ करवाया। మళ్ళీ వెనక్కి రారు కాబట్టి నేను 13 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. మా సొంత ఊరు హస్నాపూర్ గ్రామం 100 ఎకరాల కుటుంబంలో పుట్టలే, మధ్య తరగతి గరీబోళ్ళ బిడ్డనే నేను కూడా. మీ తీరే, మీ అందరి తీరే. ఇంజనీరింగ్ చదువుకున్న, అమెరికాలో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ ఇవ్వాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెషర్ కుక్కర్ల పంపిణీని చేపట్టినాం. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు అనేటివి నిరంతర ప్రక్రియ. మీ ఆశీర్వాదం ఉంటే, మీ ఆశీర్వాద బలం ఉంటే ఎన్నేళ్ళైనా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే పోతా, ముందుకు వెళ్తూనే ఉంటాం. అయితే కొన్ని సందర్భాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు కూడా ప్రెషర్ కుక్కర్లని ఇంకా అందని గ్రామాలలో అన్నిటికీ కూడా పంపించాలనే ఉన్నది. కానీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్లయితే కొత్త కార్యక్రమాలు చేయలేదో, మనం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కూడా మనం చేయలేము. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ రూల్ పాటిస్తుందో ప్రైవేట్ సంస్థలకు కూడా అదే రూల్ పాటిస్తుంది, ఫౌండేషన్లకు, ట్రస్ట్లకు. కాబట్టి మనమందరం ఎన్నికల ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలకు, రూల్స్కి, రెగ్యులేషన్స్కి అన్నిటికీ మనం కట్టుబడి ఉండాలి. మనం న్యాయానికి, చట్టానికి బద్దులమై ఉండాలి. కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తే గనక మనం ఈ కుక్కర్ల పంపిణీని చేపట్టడం చట్టానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. కానీ నా మనసు ఎప్పుడు కూడా మీ కుక్కర్ ఇవ్వాలనే ఉంటుంది. ఏ ఊరికైనా కుక్కర్ ఇవ్వాలనే ఉంటుంది. ఆదిలాబాదు పట్టణం మొత్తం మంచిన వాళ్ళము, బేల మండల కేంద్రంలో, జైనత్ మండల కేంద్రంలో మంచిన వాళ్ళము. నాకు మీ ఊరికి వంచాలని ఉండదా? ఇక్కడికి వచ్చినటువంటి పెండలవాడోళ్ళు కానీ, లక్ష్మీపూర్ వాళ్ళు కానీ, కరింజ గ్రామస్తులు కానీ మీ ఊరికి నాకు మీ ఊరికి వంచితే నేను తక్కువ పోతానా? నాకు ఆనందం. ఆదిలాబాద్ మొత్తంలో గలిగల్లికి ఇల్లుకు ఇస్తున్నాం మనం. మీ ఊరికి వస్తే నేను తక్కువ పోతానా? 300-400 ఇల్లు ఉంటాయి.
ఒక ఊర్లో. దయచేసి సమయం టైము దానికోసం మీరందరూ కూడా సహకరించాలా. కానీ ఎలక్షన్లకు కుక్కర్లు పంచుడుకు ఏమీ సంబంధం లేదు. మళ్ళా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున విజృంభితం. మళ్ళా ఎలక్షన్లు అయినన్ని రోజులు మనం కూడా చట్టానికి కట్టుబడి ఉంటాం, ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అన్నిటికీ కట్టుబడి ఉంటాం మనం. ఎందుకంటే మనం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి. మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫౌండేషన్ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. మనమనే కాదు, ప్రపంచంలో ఎవరైనా చేసుకోవచ్చు, ప్రపంచంలో ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి పంచుడు కార్యక్రమం దాంచుడు కార్యక్రమం ఎలక్షన్ల తర్వాత ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తూనే ఉంటుంది. ఇది ఆగుతారా? సో పంచుడు దంచుడు కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా పెద్దమ్మ అన్నలు అక్కలు ఎప్పుడు కూడా నాకు పెట్టే చేతులే తప్ప నా ద్వారా నష్టపోయిన ఒక్కరిని తీసుకురండి, నాకు చూపెట్టండి. నేను కంది శ్రీనివాసరెడ్డి చేయి పట్టుకొని నేను చెడిపోయినా అనుకొని తీసుకురాలి. నేనేమంటున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే మళ్ళా ఎలక్షన్ల కోడ్ పడితే మనము చేయలేం. కాబట్టి ఫౌండేషన్ ద్వారా ఎవరైనా చేయలేరు, ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత యథావిధిగా నడుస్తూనే ఉంటుంది. जिला परिषद चेयरमैन राठौर जनार्दन ने कहा कि अहदेदारों और अवामी नुमाइंदों को तालमेल के साथ काम करना चाहिए ताकि सरकारी स्कीमें हर अहल मुस्तफ़ीदीन तक पहुंच सके। जुमेरात के रोज़ ज़िला परिषद दफ्तर में अपने चैम्बर में ज़िला परिषद की जनरल मीटिंग के ज़िमन में कई मौज़ूआत पर गुफ्तगू की। इन्होंने मशवरा दिया कि अहदेदारों और अवामी नुमाइंदों को तालमेल के साथ काम करना चाहिए ताकि इस बात को यकीनी बनाया जा सके कि रियासती हुकूमत की तरफ से मुतारिफ़ कराई गई तरक्याती फलाही स्कीमें हर अहल मुस्तफ़ीदीन तक पहुँच सके। मुख्तलिफ़ स्कीमों जैसे क़र्ज़, बैतुल-खला, रोज़गार की ज़मानत और वजीफ़े के तहत अहल अफराद की शनाख्त और मंजूरी देने का मशवरा दिया। मुताल्लिक़ा महकमों के मेंबरान और अहदेदारों ने हिस्सा लिया और महकमों के ज़रिए चलाए जा रहे तरक्याती और फलाही प्रोग्रामों का जायज़ा लिया। స్టాండింగ్ కమిటీ సమావేశం ఏదైతే జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ సమస్యలు ఏ విధంగా మరి పరిష్కారం అయిందనేది మనం ఇక్కడ చర్చించుకుంటాం. మరి జిల్లాలో ఉన్న ఇంకా కూడా సమస్యలు వివిధ మండలాల్లో ఉన్న సమస్యలు కూడా చర్చించుకొని మరి త్వరగా పరిష్కారం అవ్వటకు మరి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి మన రాష్ట్రంలో మరి ఆరోగ్య విషయాలలో కూడా ఇక్కడ చర్చలు జరుపుకుంటాం. మనం ఎలక్షన్ దగ్గరికి రావస్తూ ఉంది, ఓటు కూడా మరి వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి గతంలో అయిన ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో మరి వాటిని త్వరగా మరి పూర్తి చేయటకు అధికారులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటు సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అధికారులందరూ కూడా మరి త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరం మరి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. CITU ज़िला जनरल सेक्रेटरी ए किरण ने कहा कि कोरोना वबा के दौरान आवाम की खिदमत के लिए अपनी जानें ख़तरे में डालने वाले आशा वर्कर्स के ताल्लुक़ से हुकूमत का हट धर्मी का मुजाहरा करना ठीक नहीं है। आशा वर्कर्स ने 18,000 मुकर्ररा तनख्वाह की अदायगी और मुलाजिमत की हिफाजत का मुतालबा करते हुए आदिलाबाद कलेक्ट्रेट के रूबरू हड़ताल कर रहे हैं। इसी के तहत आज कलेक्टर का मुहासरा किया गया और मेन गेट के सामने एहतजाज करते हुए रियासती हुकूमत के ख़िलाफ़ नारे लगाए गए और कलेक्टर को बाहर आकर जवाब देने का मुतालबा किया। इन्होंने ख़ास तौर पर हेल्थ कार्ड, मुकर्ररा तनख्वाह, PF और ESI जैसी सहूलियात फराहम करने का मुतालबा किया।
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 11 రోజులుగా ఆశాలందరూ రోడ్ల మీదకి వచ్చి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పారితోషికాలు మాకు వద్దు, కనీస ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చోద్యం చూస్తున్నాయి తప్ప ఆశాల సమస్యలను పరిష్కరించడం లేదు, వారితో చర్చలు జరపడం లేదు. మేము ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే ప్రభుత్వం ఆశా నాయకత్వంతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించి కరోనాను అరికట్టడంలో ముందుండి సర్వీస్ చేశారు. దీన్ని గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ఆశాలకు గ్లోబల్ హెల్త్ లీడర్స్గా అవార్డులు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని, ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో జయప్రదం చేస్తున్నారు ఆశా వర్కర్లు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో జయప్రదం చేస్తున్నారు ఆశా వర్కర్లు. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి తప్ప కనీస వేతనాలు చెల్లించే పరిస్థితుల్లో లేవు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆశాలందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు బేషరతుగా ఇవ్వాలి. ఆశాలకు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలి. నిన్ననే ఒక ఆశా కార్యకర్త ప్రమాదంలో గాయపడి మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని ఆదుకునే నాదుడే కరువైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆశాలందరికీ ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ఉంటే వారి కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి రాదు. కాబట్టి ఈ సౌకర్యాలను కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాణాంతకమైన స్ఫూటమి డబ్బాలను ఆశాలతో మోయిస్తున్నారు. కాబట్టి ఆ స్ఫూటమి డబ్బాలు మోయించే పద్ధతిని వెంటనే రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లెప్రసీ సర్వేలు, కంటి వెలుగు సర్వేలు, ఈ అవకాడో లాంటి ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సర్వేలు ఈరోజు ఆశా కార్యకర్తలతో చేపిస్తూ ఉన్నారు. కానీ వాటికి సంబంధించిన బిల్లులను నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. तेलंगाना पंचायत ऑपरेटरों ने अपने पे स्केल को लागू करने और ज़िले सतह पर काम करने वाले प्रोजेक्ट मैनेजर्स को मुलाजिमतों का तहफ़्फ़ुज़ फराहम करने का मुतालबा करते हुए पिछले 7 दिनों से आदिलाबाद ज़िला कलेक्ट्रेट के रूबरू पुरअमन एहतजाज कर रहे हैं। इस मौके पर कायदीन ने कहा कि पंचायत कंप्यूटरों ऑपरेटर्स ज़िला और मंडल सतह पर तमाम किस्म के दफ्तरी उमूर अंजाम दे रहे हैं। इन्होंने कंप्यूटर ऑपरेटर्स के लिए जूनियर असिस्टेंस पे स्केल लागू करने, मुलाजिमतों का तहफ़्फ़ुज़ फराहम करने, रियासती सरकारी मुलाजिमीन को फराहम की जाने वाली तमाम सहूलियतें मुहैया करने, तमाम ख़वातीन मुलाजिमीन को मैटरनिटी लीव देने, अगर कोई मुलाजिम फौत हो जाए तो ख़ानदान के एक फ़र्द को नौकरी देने, मुतासिरा ख़ानदान की हर तरह से मदद करने और तमाम मुलाजिमीन को हेल्थ इंश्योरेंस फराहम करने का मुतालबा किया। ऑपरेटर लायकेता आवाज दो, समान बनेगी, समान वेतनम, समान बनेगी, समान वेतनम, कावाले 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 ये बॉस सीएम सार के अंदर पोस्ट कार्ड We want justice. We want justice. ऑपरेटर लायकेता वर्दिलाले, ऑपरेटर लायकेता वर्दिलाले, डीपीएम लायकेता वर्दिलाले, डीपीएम लायकेता वर्दिलाले, आवाज दो हमें। कई ख़वातीन ने कहा कि वो आदिलाबाद ज़िले की तरक्की और आवाम की खैर ख्वाह का भरपूर साथ देंगे और आइंदा इंतखाबात में कांग्रेस पार्टी को ही वोट देंगे। आदिलाबाद शहर के कई मुकामात पर कंदी श्रीनिवास रेड्डी फाउंडेशन के ज़ेर एहतमाम कुकरों की तकसीम का सिलसिला जारी है और तकसीम को बेमिसाल रद्द अमल देखने को मिल रहा है। लोग बहुत खुशी का इजहार कर रहे हैं कि मुकामी कायदीन और अवामी नुमाइंदों ने इन्हें अब तक कोई तोहफ़ा नहीं दिया। कंदी श्रीनिवास रेड्डी कोई ओहदा ना होने के बावजूद कुकर तकसीम कर रहे हैं। इसकी खिदमत पर ज़रूर इनका हिमायत करेंगे और एमएलए के तौर पर इलेक्शन लड़ेंगे तो वो इन्हीं को वोट देंगे। మంచిగా అనిపిస్తుంది, చేతి గుర్తుకు ఇవ్వబడుతుంది, మంచిగా అనిపిస్తుంది, అంతా మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తున్నది. వేస్తాము అట్లు ఇచ్చినప్పుడు చూడబడుతుంది, మనకు అన్నం పెట్టి మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషం, మంచిగా అనిపిస్తుంది, అంత మంచిగా వచ్చింది సార్, అన్ని గ్యారంటీ ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది.
బరబ్బరే అన్ని మంచిగా అనిపిస్తున్నది. అన్ని వేస్తాము, మేము కూడా వేస్తాము. ఏం టెన్షన్ కంది శ్రీనివాసరెడ్డికి ఓటేసుడు. నేనైతే ముందే ఇచ్చేందుకు నాకు అనిపిస్తుంది. వేస్తాం మేము. మంచిగా ఉంది సార్. సాటి ఏదానికి ఇందరి మంది వచ్చినాం, గుండెళ్ళు మంచిగా అనిపిస్తుంది. అందరం ఇస్తాము. ఇవ్వకుంటే ఎట్లా? ఇంత సహాయకారం అవుతుండ మాకు, మమ్మల్ని ఆదుకుంటున్నాడు కదా. మంచిగా అనిపిస్తుంది, సంతోషమైంది. సాతిచ్చుడే కదా, ఇచ్చినాక మనం వాళ్ళు చూస్తే మనం చూడాలా. సాతిస్తాం. శ్రీనన్న గెలాల, శ్రీనన్న గెలాల. మంచిగా అవుతారు సార్. సార్ గెలిస్తే అన్ని బాగానే అవుతాయి. బాగా చేస్తారు నమ్మకం ఉంది మాకు. కంది శ్రీనివాసరెడ్డి గారు. కానీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిండు, ఇంతవరకు వాళ్ళు కుక్కలు ఇయ్యలేదు. మాకు అందరం సంతోషం ఉన్నది, అందరికీ సంతోషం ఉన్నది. अभी तक कोई नहीं दिए है, श्रीनिवास रेड्डी दिए. अजून कोणी आम्हाला काय नाही दिले. 10-15 वर्ष झाले पण याई रेड्डी साहेब दिले. कोणाले कोण काय नाही दिले. आमच्या गरीब लोकायले देत आहेत, कुकर देत आहेत बायाले. हे आनंद झाला आम्हाला. बायाला दिलं ते आनंद झाला आम्हाला. आम्ही हातावरच टाकतो. कब्बाच्याले हातच आम्हाला आहे. आम्हाला मदत केल्यावर आम्ही त्याला टाकणार. आम्हाला केला सार, पण घरामध्ये पोरं दारू पिऊन धिंगाणा करत आहे. तुम्ही हे दारू बंद करा. कुकरले आम्ही टाकतो, सोना गांधीलेच टाकतो. आम्हाला तिनं घर दिलं पहिलं. आता मंदामंदी उभे झाले लोक. छान छान आहे, छान आहे. काँग्रेस पार्टी, आपली काँग्रेस पार्टीला देतो. आम्हाला काहीच राहिले नाही. काँग्रेस पार्टीला देतो. आम्हाला मजूरदाराला काहीच नाही. अजूनपर्यंत 20 वर्ष होत आहे म्हणले लग्न, पण काहीच भेटलं नाही. देतो मत देतोच आम्ही देतो. कांग्रेस पार्टी जीत के आई तो हम मदद करते हैं, उनको जीत के आना हो. सबने पहले बहुत मदद करे हमारी, सबकी गरीबों की. सब घर देते, खेत देते, जो है घर को 2,500 रुपये देते. మేము కాంగ్రెస్కి వేస్తాం. మాకు కాంగ్రెస్ అప్పుడే షీన్లు వచ్చినాయి, మాకు ఇండ్లు వచ్చినాయి. మేము కాంగ్రెస్కి షీన్ అన్న రాలే మాకు. కాంగ్రెస్కి నేను మా వార్డు మెంబర్ మిల్లిన వాడింటి. నేను కాంగ్రెస్ అప్పుడే, ఇప్పుడు సుఖం నేను కాంగ్రెస్కి. మాకు ఇండ్లు వచ్చినాయి, షీన్లు వచ్చినాయి కాంగ్రెస్ అప్పుడు. సో ఇప్పుడన్నా కంది శ్రీనివాస్ వచ్చి మాకు ఏమన్నా సహాయపడగలుగుతాడని మేము అనుకుంటున్నాం. आम्ही काँग्रेस पार्टीला वोट देतो. श्रीनिवास भाऊ आम्हाला चांगले वाटले. नाही दिले नाही. हो सारचं ऐकले. सार बदल द्यायचंच. काँग्रेस आम्ही आधीपासून आहे, आमच्या सासऱ्यापासून हेच करून आम्हाला घरं दिले सगळे. होय, बहुत अच्छा लगा कुकर दिए तो. अच्छा है कुकर, अच्छा दिए उन्हों, और बहुत अच्छा मदद करे. ఇట్లాంటి నాయకుడు మాకు ఎవ్వరు రాలేడు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు అందరికీ. ఈ మాకు కుక్కర్లు ఇచ్చినందుకు కాదు కానీ ఈయన చాలా బాగా అందరికీ సహాయపడుతున్నాడు. कुकर मिळाले आम्हाला सगळ्याले. पंजा वाले पूरे दिले आम्हाला. टेस्टम शेत केस्टम सार. हमें बहुत अच्छा लगा कुकर लिए हम. उनका बहुत बड़ा एहसान है. उन्होंने जीत के आना, हम दुआ करेंगे. చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఓటేసి ఆయననే గెలిపిస్తాం. का म्हणताय काँग्रेस शेती हे शेती. हो, आम्ही काँग्रेसचे लोक काँग्रेस टाकतो. आम्ही दिलं नाही, 1 रुपया नाही दिलं कोणी. आता येणं काँग्रेसवाला कुकर दिला, घेऊन चाललो आम्ही. మంచిగా అనిపిస్తున్నది. ఇక చేతి గుర్తుకేస్తాము. చాలా బాగుంది. మేమంటే ఇప్పుడు చాలా కూర్చుంటాము, ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. వేరు ఇచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ. ఇంకా మేము ఈ ఓటు ఉంటే అందరూ కాంగ్రెస్కి ఇవ్వాలని అంటున్నారు. ఇచ్చిన దానికి శ్రీనన్న ఇచ్చిన దానికి కుక్కర్ చాలా మంచిది, అతనికే ఇవ్వాలని ఉన్నది. तेलंगाना यूनाइटेड मेडिकल एंड हेल्थ एम्प्लॉयज़ यूनियन ने 104 FDHS मुलाजिमीन की तनख्वाहों की अदायगी में एजेंसी पॉलिसियों को मनसूख करने और हुकूमत के ज़रिए तनख्वाहों की अदायगी का मुतालबा करते हुए आदिलाबाद कलेक्ट्रेट दफ्तर के रूबरू पिछले 6 दिनों से एहतजाज कर रहे हैं। डिवीज़न के ज़िला सदर नवीन कुमार ने मसावी काम के लिए मसावी तनख्वाह और FDHS मुलाजिमीन के मुस्तकिल करने, 104 ANMs को दूसरे ANMs की तौर पर शनाख्त देने और इन्हें बाकायदा बनाने, ऑप्शन के मुताबिक अपने अपने अजला में ट्रांसफ़र करने, हेल्थ कार्ड या इंश्योरेंस कार्ड की सहूलियत फराहम करने का मुतालबा किया। సమస్యలు పరిష్కరించేంత వరకు సమస్యలు పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ
విధానాన్ని రద్దు చేయాలి. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి విధానాన్ని రద్దు చేయాలి. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం. कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि मुकामी रुकन असम्बली जोगू रामन्ना और बीजेपी ज़िला सदर पायल शंकर एक ही सिक्के के दो रुख है। वो 15 सालों से आवाम को झूठे वादों से धोखा दे रहे हैं। ज़िला आदिलाबाद के बेला मंडल मुस्तकर में एक फंक्शन हॉल में इनकी फाउंडेशन के ज़ेर एहतमाम प्रेशर कुकर तकसीम का काम शुरू किया गया। इन्होंने अपनी अहलिया साई मोना रेड्डी के हमरा बतौर मेहमान खुसूसी शिरकत की। बेला मंडल के लोगों और कांग्रेस पार्टी के कारकुनों ने पुरतबाक इस्तकबाल किया। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि जोगू रामन्ना बहुत से वादे किए लेकिन इन्हें पूरा ना करके आवाम के एतमाद को धोखा दिया। इन्होंने इल्ज़ाम लगाया कि दलित बंधु, अक़लियती बंधु, क़र्ज़ माफ़ी, रायतू बंधु, डबल बेडरूम मकानात जैसी कई स्कीमों को सही तरीके से नाफिज नहीं किया जा रहा है और मुस्तहिक़ीन के साथ नाइंसाफ़ी की जा रही है। इन्होंने यकीन दिलाया कि तेलंगाना में कांग्रेस पार्टी बरसख्तार आने पर की गई तमाम वादों को पूरा करेगी। ताला लगा के आपको करा बांटना नहीं बांटना है। क्यों नहीं बांटना है? जोगू रामन्ना एक सैतान है, एक नंबर चोर आदिलाबाद में। ये जोगू रामन्ना दीदी आपको अभी हमारा बापूराव उल्के साहब स्टेज पे आओ, सब लोग तालियां बजाओ बापूराव उल्के साहब को। अब अंदर कैसे एक मिनट बना तो दीदी जब आप सोचो आपको बहुत लोगों को घर का जगह नहीं है, सही बात, घर बनाने के लिए जगह नहीं है, इंटी जाकर ये देखो दीदी कांग्रेस पार्टी जब सत्ता में था, हुकूमत में था, इंदिरम्मा घर ना చేతు గుర్తునా నా చేతు గుర్తు కాంగ్రెస్ పార్టీ మర్చిపోరా అదే ఇందిరమ్మ గారు బనాయి కాంగ్రెస్ పార్టీ అట్టి ఇందిరమ్మ कितने आओ जब कांग्रेस पार्टी सत्ता में था प्लाटों का कितने मॉडल थी, कितने मॉडल 15 साल से एक ही एमएलए कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। Thank you.
खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तरक्की सिर्फ कांग्रेस पार्टी से ही मुमकिन, जन्नत मंडल में प्रेशर कुकर तकसीम प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। अहदेदारों और अवामी नुमाइंदे तालमेल के साथ काम करते हुए सरकारी स्कीमों को अहल मुस्तफ़ीदीन तक पहुँचाए, ज़िला परिषद चेयरमैन जनार्दन राठौड़ का मशवरा। कोरोना वबा के दौर में अपनी जानों को ख़तरे में डालकर खिदमत अंजाम देने वाले आशा वर्कर्स के ताल्लुक़ से हुकूमत का रवैया ठीक नहीं, CITU ज़िला कायदीन ने की सख्त मज़म्मत। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू ख़बरनामा।